వెల్ మూవింగ్ ఆన్ ఏపీ విషయానికి వద్దాము. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీ హబ్గా విశాఖ మారుతుంది అంటున్నారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఆంధ్ర నుంచి కాగ్నిజెంట్ అలాగే సత్వా సంస్థతో పాటు మరొక 7 ఐటీ సంస్థలకి భూమి పూజ చేశారు ఆయన. విశాఖకు మరిన్ని కంపెనీలు వస్తాయి అంటున్నారు. గత 18 నెలల నుంచి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయంటున్నారు. వాటికి వెంటనే భూ కేటాయింపులు జరుగుతున్నాయి అంటున్నారు. జాప్యం లేకుండా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామంటున్నారు సీఎం. విజనరీ సీఎం నాయకత్వంలో పెట్టుబడుల్లో చరిత్ర సృష్టిస్తామంటున్నారు మంత్రి లోకేష్. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 125 నుంచి 135 బిలియన్ US$ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1.5 ఇయర్లో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. See Visakhapatnam as the IT GCC hub for Andhra Pradesh, and the Visakhapatnam economic region will lead the economic transformation of Andhra Pradesh, and you will be the economic capital of Andhra Pradesh. Visakhapatnam is not competing with other cities in India, we are competing with the world. The question is no longer why Vizag, the question is why not Vizag. In the last 18 months, all of you have seen we have clinched some important deals, ranging from Google's investment here, which is India's single largest FDI investment, to ArcelorMittal building the second steel city. We already have one, RINL is here. We are building the second steel city south of Visakhapatnam, and we are particularly proud of it. And this is just the beginning. This is history being made.